అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన కథలు ఛానల్. మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనోవికాస కథలు, పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బీర్బల్ కథలు, అదేవిధంగా నీతి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను. మీ యొక్క ఆదరాభిమానాన్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో మా ఛానల్ పై చూపించగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్ళిపోదామా? Yes, sir. Yes, sir. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ నాయకత్వం. ఒక అడవిలో కోతి ఉండేది. ఎప్పటికైనా ఆ అడవికి రాజు అవ్వాలని కలలు కనేది. ఒక రోజు చెట్ల మీద అటు ఇటు గెంతులు వేస్తూ ఉండగా వేటగాళ్ళ గుంపు అడవిలోకి రావడం గమనించింది. వెంటనే మృగరాజుతో సహా మిగతా అన్ని జీవులకు విషయం చెప్పి గుహల్లోకి వెళ్ళమని హెచ్చరించింది. అది చెప్పినట్లుగా జంతువులన్నీ గుహలోకి వెళ్లి దాక్కున్నాయి. కొన్ని గంటలు వెతికిన తర్వాత నిరాశగా వెనక్కి తిరిగారు వేటగాళ్ళు. అప్పుడు జంతువులన్నీ బయటకు వచ్చి కోతికి కృతజ్ఞతలు తెలిపాయి. సింహం కూడా మెచ్చుకొని ఏం కావాలో కోరుకోమంది. కోతి ధైర్యం చేసి అడవికి రాజు అవ్వాలనుంది, 10 రోజులైనా సరే అంది. కాసేపు ఆలోచించిన మృగరాజు, రేపటి నుంచి మన అడవికి నువ్వే రాజు అంది. దాంతో కోతి చాలా ఆనందించింది. ఇంటికి వెళ్లి పడుకొని రేపటి నుంచి జంతువులన్నీ నేను చెప్పినట్లే వింటాయని బోలెడు కలలు కంది. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే ఆలస్యంగా నిద్రలేచింది. ఆ రోజు ఒక్కసారిగా పక్క అడవి జీవులన్నీ ఇక్కడికి రాసాగాయి. అప్పుడు కోతికి ఏం చేయాలో తోచలేదు. ఇది మా అడవి, మీరెందుకు వచ్చారు? వెళ్ళిపోండి, లేదంటే కొట్టేస్తాను అంటూ ఏవేవో మాట్లాడింది. అంతలోనే అక్కడికి వచ్చిన మృగరాజు, అసలు మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అని అడిగింది. మా అడవిలో మంటలు వ్యాపించాయి, అక్కడ ఉండలేక ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చాము అన్నాయా జంతువులు. ఎలాంటి భయం లేకుండా మీరు ఇక్కడే ఉండొచ్చు అని వాటికి ధైర్యం చెప్పింది మృగరాజు. అది విన్న కోతి, రాజు అంటే ముందు పరిస్థితినే కాదు, దాని వెనక కారణాన్ని కూడా అంచనా వేయగలగాలి. ఎలాంటి కంగారు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే అందరికీ సరైన న్యాయం జరుగుతుంది. నేను ఒక్కరోజు కూడా రాజుగా ఉండడానికి పనికిరాను అన్నది కోతి. మన కథలో వ్యూయర్స్ అందరికీ నమస్కారం. మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ ఒకవేళ ఎలా చేసుకోవాలి అనుకుంటే, ఇట్లా మీరు మొబైల్లో ఓపెన్ చేసినట్లయితే మన కథలు అనే వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. ఇక్కడ నేను వేలు పెట్టిన దగ్గర ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా లైక్, ఇక్కడ నేను వేలు పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ లైక్, మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ మీకు మా నోటిఫికేషన్స్ వెంటనే రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ నొక్కండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.